సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మెయిన్ రీజన్ ఈ వీడియో చేయడానికి ఏంటంటే కారణం ఆన్‌లైన్‌లోని మోసం. మోసం కాదు. ట్రేడింగ్‌లోనే ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారో నేను చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానికి కారణం అండి. అయితే మనం ఎవరైతే ఉన్నామో లైవ్‌లో వచ్చే అనాలిసిస్ చేసేవాళ్ళు ఎవరైనా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి గాని, లేకపోతే స్టాక్ మార్కెట్ టిప్స్ ఇవ్వడం గాని, లేకపోతే అనాలిసిస్ అండి. నాట్ ఓన్లీ కాల్స్ మీద ఇచ్చే టిప్స్ గురించి నేను మాట్లాడట్లేదు. రీసెర్చ్ అనాలిసిస్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో, అటువంటి అనాలిసిస్‌ని ప్రజలు నమ్మేవాళ్ళు చాలా తక్కువ మందండి. కానీ ఫోన్ చేసి ఎవరైనా మనకి ఒక కాల్ ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే ఇంకోళ్ళు ఏదైనా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మీకు కొంత ప్రొవైడ్ చేసిన మీకు వచ్చిన ప్రాఫిట్స్‌లో మీకు ఇంత అమౌంట్ తీసుకుంటాను అని అన్నౌన్ కాల్స్ అండి. నౌన్ కాదు. నేను అన్నౌన్ గురించి మాట్లాడుతున్నాను ఎస్పెషల్లీ. సో, అలాంటియి ప్రొవైడ్ చేస్తారని చెప్పి వాళ్ళు చేతిలో ఏ విధంగా మోసపోతున్నారో ఒక్క కాల్ నాకు వచ్చింది ఇప్పుడు ప్రెజెంట్. నాకు ఒక్క కాల్ రాదండి. రోజుకి ఇంచుమించుగా రోజుకొక 10, 15 కాల్స్ దాకా అయ్యే వస్తాయి. నేను ఒక కాల్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. తెలుగు కాల్ ఏదైతే ఉందో అది మాత్రం ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఈసారి నేను వీక్లీ అలాంటి 2, 3 కాల్స్ మీ గురించనే నేను పెట్టాలి. ఎందుకంటే ఇన్ని సార్లు ఆలకించినట్లయితే ఎవరో కొంతమందైనా ఈ ఆడియో క్లిప్స్ ఆలకిస్తే కొంతమందైనా మనకి సేఫ్‌గా ఉంటారు ప్రజలు. తెలుగు పీపుల్ అండ్ ఇండియన్ పీపుల్ ఆల్సో. అయితే దీంట్లో ప్రజల్ని ఎక్కడ అమాయకులుగా దొరుకుతారు? స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టార్గెట్ ప్రెజెంట్ అమాయకమైన ప్రజలు ఎవరైతే అత్యాశకి వెళ్ళిపోతారో వాళ్ళు టార్గెట్ అండి. దీంట్లోని చాలామంది మనకి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటున్నారంటే ఇంకా చాలా ఎలా చెప్పాలంటే అది ఒక నమ్మకం లేని మాటగా చెప్పొచ్చండి మనం. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే వాళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు మనకి. అయితే ఏ విధంగా మోసపోతున్నారని ఒకసారి మాట్లాడుకోవచ్చు. సపోజ్ ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఈ విధంగా మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఇటువంటి అనాలిసిస్ కొంతవరకు మీరు నేర్చుకొని ఆ మార్కెట్‌లో ఉండాలి, ఉండకూడదు. లేదా మార్కెట్‌లో ఏ కాల్స్ తీసుకోవాలి, ఏ కాల్స్ తీసుకోకూడదు. అలాంటి అంచనా వేయాలి. అలాంటి అంచనా వేయాలి. లేకపోతే ఎవరైనా లైవ్ కాల్స్ ఇచ్చినా లైవ్‌లోని ఎవరైనా చెప్తున్నా వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే రూ. 100 పెట్టినప్పుడు ఒక 10 నిమిషాలు టైం కేటాయించడం మనం మానవ నైజం అండి. అంతేగాని ఎక్కువ ఇది లక్షకి నేను ఇంత ఇచ్చేస్తాను, అంత ఇచ్చేస్తానని వెళితే గనుక అది మనకి లక్షకి లక్ష కాదు. మనకి జీవితాంతం మర్చిపోలేని దెబ్బలు తగులుతాయండి. ఒక్కసారి నాకు ఈరోజు వచ్చిన ఒక కాల్ గురించి మీకు చూపిస్తున్నాను. ఆ కాల్ అయిపోయిన తర్వాత మనం ఏ విధంగా మాట్లాడుకోవాలో మాట్లాడుకోవచ్చు. అయితే ఆ కాల్‌లో మెయిన్ కంటెంట్ స్టార్టింగ్‌లోనే చెప్తాను. చిన్న ఇన్సిడెంట్ ఒక అమ్మాయి ఫస్ట్ కాల్ చేస్తుంది నాకు. ఆ అమ్మాయి కాల్ చేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ కూడా మాట్లాడుతుందో లేదో తెలీదు. ఇంకో అమ్మాయి కాల్ ఇస్తుంది. నేను అడిగిన క్వెషన్స్ నాకు చెప్పలేకపోతుంది. అమ్మాయి చేసింది చెన్నై నుంచి ఈక్విటీ రీసెర్చ్ కంపెనీ నుంచి ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఆ కంపెనీస్ గురించి డీటెయిల్స్ చెప్తుంది. ఇంకా నేను అడిగిన క్వెషన్స్ ఏ విధంగా చెప్పట్లేదు, ఏ విధంగా మోసపోవడానికి మనని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తారు, ఎంత కూల్‌గా ఉంటారు అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ కట్‌గా తెలుస్తదండి. చాలా క్లియర్ కట్ ఎంత క్లియర్ కట్‌గా అంటే మాక్సిమము ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాక్సిమం కనీసం 10 మందిలోని ఒక 5 మెంబర్స్ అయినా ఖచ్చితంగా మోసపోరండి. 5 మెంబర్స్ అని ఖచ్చితంగా మోసపోరు. అంత క్లియర్ కట్‌గా నేను ఈ వీడియోలోని మీకు చూపిస్తున్నాను. అయితే ఈ వీడియోలో ఆడియో క్లిప్ మాత్రమే మీకు వినిపిస్తున్నాను. ఎందుకంటే ఆడియో కాల్ నాకు చేసింది తను. సో, వాట్సాప్‌లో గురించి అది మాట్లాడి మీకు ఇదంతా అయిపోయిన తర్వాత మీకు దీని గురించి ఇంకో 5 మినిట్స్ మీకు మాట్లాడాలి. సో, ముందు ఆడియో క్లిప్ ఆలకిద్దామండి. జస్ట్ ఎ సెకండ్. ప్రెజెంట్ మనకి 4:00 కాల్ వచ్చింది. మనకి ప్రెజెంట్ 5:32 అండి రన్నింగ్ టైము. అండ్ మీకు అంటే ఈరోజు 5:32 రన్నింగ్ మార్కెట్ టైము. సో, మార్కెట్ క్లోజింగ్ జస్ట్ టైం చూడండి మీరంతే. మనకు ఆడియో క్లిప్ ఎక్కడుంది? జస్ట్ సెకండ్. ఓకే. కాల్ రికార్డింగ్ చూడండి. ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను. మీకు కాల్ రికార్డింగ్ ఈ నంబర్ నుంచి వచ్చిందండి. ఎస్పెషల్లీ ఈ నంబర్ నుంచి వచ్చిందండి. 9398418789 250125 అంటే ఈరోజు జాన్ 1లో 25 సంవత్సరం 25th ఇయర్ 15:53కి అండి. అంటే నియర్లీ 4:00 వచ్చిందండి మనకి కాల్. ఓకే. ఒక్కసారి చూడండి. ఆ కాల్‌లో మనకి ఏం చెప్తుందో, ఏం మాట్లాడుతుందో చూడండి ఆ అమ్మాయి. ఇంకో థింగ్ అండి. ఈ అమ్మాయి మాట్లాడినప్పుడు నేను చిన్న ఒక మాట అన్నాను. తినేది అన్నమే కదా! ఇలాంటివి చేయకని చెప్పి అది నేను పాజిటివ్ మేనర్‌లో నేను అమ్మాయిని ఒక విధంగా మాని అని చెప్పడానికి, ఇంకో మంచి పని చేసుకో అని చెప్పడానికి అనడం జరిగింది. ఈ విషయంలో మాత్రం ఏమైనా తప్పులుంటే క్షమించాలి. ఈ ఒక్క విషయం తప్పిస్తే మొత్తం అంతా వీడియో
కట్గా ఉంటుంది. సో ఈ మొత్తం ఆడియో క్లిప్ అంతా క్లియర్గా ఆలకించండి ఒకసారి. గుడ్ ఈవినింగ్ సార్. నేను స్టాక్ మార్కెట్ రిగార్డింగ్ కాల్ చేశాను సార్. చెప్పండి. సార్ మీరు ట్రేడింగ్ చేస్తారా సార్? చేస్తుంటాను సార్. లైక్ ఓన్గా చేస్తారా, ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటారా సార్? నేను ఓన్గానే చేసుకుంటాను. ఏ సెగ్మెంట్లో చేస్తారు సార్ ట్రేడింగ్? నేను అన్నీ చేస్తాను. సార్ మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో అయితే ఫ్రీ డెమో ప్రొవైడ్ చేస్తాను సార్. మీకు ఎక్కడి నుంచి చేస్తున్నారు? మాది ఈక్విటీ రీసెర్చ్ ఫ్రమ్ చెన్నై సార్. చూడండి ఇక్కడ ఒకసారి ఈక్విటీ రీసెర్చ్ కంపెనీ చెన్నై, ఈక్విటీ రీసెర్చ్ కంపెనీ ఒకసారి ఆలకించండి మొత్తం. మీకు ఫ్రీ డెమో కావాలంటే సార్ మండే మేము షేర్ చేస్తాము. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారని అడుగుతున్నాను. చెన్నై సార్, చెన్నై. అదే చెన్నై ఎక్కడ అంటున్నాను, కంపెనీ డీటెయిల్స్. హలో హలో, కంపెనీ డీటెయిల్స్ అదే ఎక్కడంటే సెకండ్ ప్లేస్, సెకండ్ అమ్మాయి ఎంటర్ అయిందండి. ఫస్ట్ అమ్మాయి అయిపోయింది, సెకండ్ అమ్మాయి ఎంటర్ అవుతుంది. చూడండి ఇక్కడ నుంచి నియర్లీ 50 seconds ఫస్ట్ అమ్మాయి మాట్లాడింది, సెకండ్ అమ్మాయి మనకి మాట్లాడుతుంది. హలో, కంపెనీ డీటెయిల్స్ అదే ఎక్కడంటే సార్ మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కూడా ట్రేడింగ్ చేస్తారా సార్? నేను అన్నీ చేస్తాను, మీరు డీటెయిల్స్ ఏంటి చెప్పండి. ఓకే సార్, మరి ఈక్విటీ రీసెర్చ్ ఫామ్ సార్ చెన్నై. ఓకే, నా పేరు రమ్య. మేము ఫ్రీ డెమో కాల్ ప్రొవైడ్ చేస్తాం సార్. ఫస్ట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, తర్వాత ఫీజ్ ఉంటుంది సార్. అది ఎక్కడండి, కంపెనీయా లేకపోతే ఇండివిజువల్ గా చేస్తున్నారా ఏంటి అసలు? సార్ కంపెనీ నేమ్ ఈక్విటీ రీసెర్చ్ ఫార్మ్స్ సార్. ఓకే, చెన్నై. అదే ఫ్యూచర్స్ చెన్నైలో ఎక్కడండి ఆఫీస్ ఉంటుందా లేకపోతే ఏంటి మీది అంటున్నా? అవును సార్, చెన్నైలో. అదే చెన్నైలో ఎక్కడండి ఆఫీసు? సార్ ఇది విరుగంపకంలో సార్. ఎక్కడండి? మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు, డీటెయిల్స్ ఏంటి పైన, తర్వాత నేను ఎంత పే అవన్నీ చెప్తే దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను. ఓకే సార్, ఇది విరుగంపకంలో సార్. ఒక్కసారి 1 సెకండ్. ఇక్కడ అమ్మాయి ఎవరైతే అమ్మాయి ఉందో నిరుంబకం పక్క నుంచి అందిస్తున్నారు మనకి పక్క నుంచి క్లియర్గా వినిపిస్తున్నాయి ఆ మాటలు. సో క్లియర్ కట్గా మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాట్ ఓన్లీ వన్ లేడీ, అండ్ అక్కడ ఇంచుమించు ఒక గ్రూపే ఉందండి. అక్కడ ఇలా టార్గెట్ చేస్తున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిని పెట్టి టార్గెట్ చేస్తుంది ఒక గ్రూప్ మెయింటైన్ క్లియర్గా అవుతుంది. మీకు జస్ట్ ఆడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు మొత్తం క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే తెలుగు వాళ్ళు అయ్యుండి ఎంతలాగా చేస్తున్నారని ఓన్లీ తెలుగు వాళ్ళని అనుకోవట్లేదండి మనం. ఇది ఫస్ట్ ఢిల్లీ, గుర్గావ్ నుంచి మనకు వచ్చే కాల్స్, లాట్ ఆఫ్ కాల్స్. ఇంక హిందీలో ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఇంకెన్ని కాల్స్ వస్తే మీకు చెప్పక్కర్లేదు, ఈ తర్వాత చెప్తాను మీకు. ఇక్కడి నుంచి మరొకసారి చూడండి. ఏంటంటే సార్ మీరు తర్వాత నేను ఎంత పేజ్ అవన్నీ చెప్తే దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను. ఓకే సార్, ఇది విరుగంపకంలో సార్. మీకు ఏంటంటే సార్ మీరు క్యాపిటల్ని బట్టి మేము ఫీజు అనేది చెప్తాము. మీరు క్యాపిటల్ ఎంత పెట్టుకుంటారో చెప్పగలుగుతారా సార్? నియర్లీ ఆప్షన్స్ అయితే 2 to 3 lakhs వరకు పెడతానండి. స్టాక్స్ అయితే 5 lakhs అబౌవ్ ఉంటుంది, 5 to 10 lakhs. అందుకే నేను నాకు క్లియర్ గా చెప్తే నేను దాన్ని బట్టి నేను చెప్పాలో లేదో తెలుస్తుంది. ఓకే సార్, మేము చెన్నై విరుగంపకంలో సార్. ఓకే, ఏంటంటే మేము ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో చేస్తాము. డెమో కాల్ ప్రొవైడ్ చేస్తాం ఫస్ట్, తర్వాత ఫీజ్ ఉంటుంది సార్. అంటే మీ డెమో కాల్ అనేది మనకి దేని ప్రొవైడ్ చేస్తారు? ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఇంకా పొజిషనల్ ట్రేడింగ్ అది చేస్తారా? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ కి. అది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఫ్యూచర్స్ ఎటువంటి ఫ్యూచర్స్ లో చేస్తారు మీరు? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇండెక్స్ లో ఏంటండి? అంటే సార్ ఆ రోజు ఏది కాల్ని బట్టి ఉంటుంది సార్ అది. అవును, ఇండెక్స్ అంటే ఇప్పుడు నిన్న మార్కెట్ కొద్దిగా డౌన్ ఫాల్ ఉంది కదా, ఏ ఇండెక్స్ ప్రొవైడ్ చేస్తారు? అదే సార్, ఒక 2 to 3 కాల్స్ ఇస్తాం సార్. మీకు నచ్చితే మళ్ళీ మేము ఫర్దర్ గా మూవ్ అవుతాం సార్. అవునండి, అది ఓకే. ఇండెక్స్ అంటున్నారు కదా, ఇండెక్స్ నిన్న కాల్ ఏదైతే ప్రొవైడ్ చేశారో నిన్న ఏం కాల్స్ ప్రొవైడ్ చేస్తారు ఇండెక్స్ లో మరి మీరు? అంటే సార్ నిన్న కాదు కదా, థర్స్డే రోజు కదా సార్. థర్స్డే రోజు వరకు దాంట్లో మేము బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చాం సార్. ఫ్రైడే మార్కెట్ ఉంటుంది కదా మనకి, థర్స్డే వరకే కదా సార్ మార్కెట్? థర్స్డే వరకు అండి, సార్. మార్కెట్ థర్స్డే వరకు ఉంటుంది అంటున్నారా?
3:30 వరకే కదా సార్, థర్స్‌డే రోజు వరకి. అవును. ఫ్రైడే మార్కెట్ ఉంటుంది కదా! ఫ్రైడే మరి మీరేం ప్రొవైడ్ చేయలేదా? ఓన్లీ థర్స్‌డే వరకే అంటే సార్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తారా? చేస్తాము. ఓకే. సారీ, కాల్స్ తీసుకుంటాం సార్, చెప్తాము. మండే రోజు మళ్ళీ వాళ్ళకి డెమో కాల్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మరి ఐ మీన్ నెక్స్ట్ డే కాల్స్ ప్రొవైడ్ చేశారా మీరు? మరి లేదండి? ఒకసారి చూడండి, కనీసం ఈ అమ్మాయి మాట్లాడుతుంది, ఒక అమ్మాయి మనతోని. అమ్మాయి ఎప్పుడు వరకు మార్కెట్, ఐ మీన్ ఎన్ని రోజులు మార్కెట్ ఉంటుంది, ఎప్పుడు మార్కెట్ ఓపెన్ అయ్యి ఎప్పుడు మార్కెట్ క్లోజ్ అవుతుందని కూడా అమ్మాయికి తెలియదు. ఆ అమ్మాయి మనకి కాల్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ నేను చదువుకున్నవాడిని, ఐ మీన్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ నాట్ ఓన్లీ సింగిల్ డిగ్రీ డబుల్ డిగ్రీ. నాకు డిగ్రీస్ ఎన్ని ఉన్నాయో నేను పర్సనల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్లో సెర్చ్ చేసుకోవడం మీరు కొంతవరకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కూడా నా గురించి రావచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇక్కడ ఇక్కడ ఈ అమ్మాయి పర్టికులర్ అమ్మాయి థర్స్డే వరకు మార్కెట్ ఉంటుందని చెప్తుంది క్లియర్గా. 3:30 వరకు ఉంటుంది అనేది ఓకే, 3:30 వరకు. అయితే థర్స్డే 3:30కి క్లోజ్ అయిపోతుంది మార్కెట్. ఫ్రైడే ఏం ఉండదు ఇంకా. ఇక్కడ నుంచి ఫ్రైడే డే అనేది ఏం చేస్తుందో క్లియర్గా చెప్తుంది అమ్మాయి. ఫ్రైడే ఉండదు, సండే ఉండదు, మండే డైరెక్ట్ డెమో కాల్ ఇస్తాం, డబ్బులు తీసుకుంటాం. ఒకసారి అది ఆ బిట్ నుంచి కంటిన్యూ చేయండి, అంటే ముక్క ఎందుకు స్టాప్ చేస్తాం, క్లారిటీ వస్తుందని. ఐ మీన్ నెక్స్ట్ డే కాల్స్ ప్రొవైడ్ చేశారా మీరు? మరి లేదండి? అంటే సార్ కాల్స్ చేసాము, కానీ వాళ్ళకి కాల్ ఇవ్వలేదు, డెమో కాల్ ఇవ్వలేదు సార్ మేము. ఓకే. అంటే డెమో కాల్ ఇవ్వలేదంటే మరి అంటే ప్రీవియస్‌గా ఎవరైనా చేస్తున్నారా? లేకపోతే ఐ మీన్ నేనే ఫస్టా మీకు? లేదు సార్. సార్ మీకు వాట్సాప్‌లో మెసేజ్ చేయమంటారా సార్, డీటెయిల్స్ లైక్ మొత్తం? అహా! మెసేజ్ కాదు, చెప్పండి నాకు ముందు. ఇప్పుడు వాట్సాప్‌లో మెసేజ్ అయితే నమ్మొచ్చు, నమ్మకూడదు అనేది ఉంటది. డైరెక్ట్‌గా చెప్పారనుకోండి, దాన్ని బట్టి నేను అసలు నెక్స్ట్ తీసుకోవాలా లేదా అని మండే అనేది, మండే అంటే రేపు ఒక్కరోజే కదా! మీకు ఓన్లీ ఐ మీన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తారా? ఓన్లీ అర్థం కాలేదు సార్. ఓన్లీ ఐ మీన్ హ్యాండ్లింగ్ చేస్తారా? అకౌంట్ హ్యాండ్లింగ్ అదిని లేకపోతే ఏంటి? అంటే సార్ ఇంట్రాడే అయినా చేస్తాము, మంత్లీ ప్రొవైడ్ చేస్తాము అలా కూడా. మరి ఫీజెస్ ఎంత తీసుకుంటారు? సపోజ్ మీరు ఓకే మండే నాకు ఓకే అయింది, ట్యూస్డే నుంచి లేదా వెన్స్డే నుంచి నేను తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఫీజెస్ ఎలా కలెక్ట్ చేసుకుంటారు మరి? సార్ అది మంత్లీ ఉంటుంది సార్. మంత్లీ అయితే ఫస్ట్ 5,000 రిజిస్ట్రేషన్ ఫీజు, తర్వాత 15,000 మీకు మంత్‌లో ఎప్పుడైనా కట్టుకోవచ్చు సార్ మీరు. 15,000 అండ్ మొత్తం 50,000 20,000 సార్. మంత్లీ హలో. 15,000 50,000? యెస్ సార్, మంత్లీ 20,000 సార్, మంత్లీకి. ఓకే, మంత్లీ 20,000 అంటున్నారా? యెస్ 50,000 సార్. ఓకే, 50 కదా, 20 ఓకే, 20,000 చెప్పండి. సార్ ఫస్ట్ 5,000 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఓకే. తర్వాత మీరు 15 మంత్‌లో ఎప్పుడైనా కట్టేసుకోవచ్చు సార్. రిజిస్ట్రేషన్ అంటే ఏంటి మరి ఇంకా? అంటే సార్ ఫస్ట్ రిజిస్టర్ అవ్వడం అంటే మా కంపెనీ మాకు. అంటే రిజిస్ట్రేషన్ అంటే ఆ డీటెయిల్స్ ఏం పంపించాలా? డిమాట్ అకౌంట్ అది మీరు ఓపెన్ చేస్తారా ఏంటి మరలా? అంటే మీ డిమాట్ అకౌంట్‌లోనే సార్. మేము ఏంటంటే ఇప్పుడు హైలో ఉంది తీసుకోండి సార్, అది కాల్ బై చేయండి అని అట్లా చెప్తాం సార్. అది కాదండి. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఓకే మండే డెమో ఇస్తారు, ఇన్ కేస్ నచ్చింది అనుకోండి సర్వీస్, మీరు 15,000 20,000 చార్జ్ చేస్తారంటున్నారు. అది ఎంతకి ఎన్ని మంత్కి 20,000 అంటున్నారు అంతే కదా? అవును సార్. మంత్లీ 20. ఇప్పుడు రిజిస్ట్రేషన్ 5,000 మరలా ఇవి ఎందుకు? మళ్ళీ ఆ 5,000 దేనికి తీసుకుంటారు అంటున్నాను మొత్తం రిజిస్ట్రేషన్ కలిపి అంటే? 20,000 కదా సార్. ఫస్ట్ 5,000 ఓకే. అడ్వాన్స్, తర్వాత 15,000 మంత్‌లో మీరు ఎప్పుడైనా పే చేయొచ్చు సార్. టోటల్ 20,000 25,000 కాదు, 15 + 5 20,000. అవును సార్. అవును సార్. అప్పటి నుంచి 20,000 అనే చెప్తున్నా. నేను ఓన్లీ 20 + 5 25 అనుకుంటున్నా. ఇన్ కేస్ మనం 3 మంత్స్ అది ప్యాకేజ్ తీసుకుంటే ఎలాగా మనకి ఏం అవుతుందా మరి ఐ మీన్ తగ్గించడానికి? 3 మంత్సా సార్? 3 మంత్స్ అంటే సార్ మా సార్‌ని కనుక్కొని చెప్తాను. మేము మంత్లీ వైస్ అనేసి అనుకున్నాం సార్. మేము మా సార్‌ని అడిగి చెప్తాము. ఓకే. ఐ మీన్ మీరు ఇండెక్స్ అంటున్నారు కదా! ఇండెక్స్ సర్వీస్ అవును. ప్రొవైడ్ చేశారంటున్నారు కదా! నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఇప్పటివరకు ఏమైనా అంటే ఏ టైంలో ప్రొవైడ్ చేస్తారు మీరు? మార్నింగ్ టైమ్‌లో సార్. అంటే డికే టైంలోనా? లేకపోతే అంటే మార్నింగ్ సరిగ్గా చెప్తాం సార్. అది కాల్ అంటే హైలో ఉన్నప్పుడు బై చేయమని చెప్తాము. లేదంటే లోలో ఉన్నప్పుడు
సారీ, అది కూడా చెప్తాను సార్, రెండు చెప్తాము. ఓకే ఒకవేళ అది మీకు ఒకవేళ ప్రాఫిట్ ఓకే ఉంటుంది సార్, 100% అని చెప్పలేము కానీ 89% వరకు అయితే ప్రాఫిట్ ఉంటుంది సార్. మరి నేను ఇప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు 2 lakhs కి నేను ఇన్ కేస్ డిమాట్ అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చాను అనుకోండి, మీకు మీరు చేయగలరా లేకపోతే నేనే చేసుకోవాలా? ఐ మీన్ అంటే 2 lakhs కాకపోయినా అట్లీస్ట్ 50,000 25,000 50,000 మధ్యలో ఇస్తే సార్ మీరే ఒకసారి చూడండి, ఇక్కడ కూడా ఎంత నాలెడ్జబుల్ పర్సన్ మనతో మాట్లాడారంటే, అంత ఇంపార్టెంట్ పర్సన్ ఆవిడ అమ్మాయి. అంత ఫూలిష్గా అక్కడ ఉన్న గ్రూప్ ఎవరైతే వీళ్ళకి అడ్డు ఉన్నాడో వాళ్ళని చెప్పు తీసుకొట్టాలండి. వాళ్ళు నన్ను అడిగితే ఇంకా మన ఎలా అలా కొట్టకూడదు. ట్రేడింగ్లో హైలో ఉన్నప్పుడు బై చేస్తుందంట, హైలో ఉన్నప్పుడు బై చేయడం ఏంటి? ట్రేడింగ్లో నిన్ను మోసం చేయడానికి ట్రేడింగ్లో కొంటాడా? ఒక సేవ్ ప్రైస్ వాల్యూ 100 రూపాయలు ఉంది ప్రెజెంట్, ఐ మీన్ 500 నుంచి ఇదేంటి 100 రూపాయలు దిగింది అనుకోండి, అప్పుడు మనం కొనాలి. లోలో ఉన్నప్పుడు కొంటాం, బై చేస్తాం. అప్పుడు హైలో ఉన్నప్పుడు సేల్ చేస్తామండి. ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి ఏం చెప్తుంది? హైలో ఉన్నప్పుడు బై చేస్తుంది అంటే హైలో ఉన్నప్పుడు బై చేస్తే 500 పెట్టి 500 కొంటే 100 రూపాయలు తగ్గిన తర్వాత అమ్మితే 400, ఎవరికి లాస్? అది మనకే లాస్. ఎవరైతే స్టాక్స్ పర్చేజ్ చేస్తున్నారో, either స్టాక్స్, either ఆప్షన్స్, either పర్చేస్ ఇన్ ఫ్యూచర్స్ ఆల్సో, ఎనీథింగ్ మనం ఎప్పుడు పర్చేజ్ చేసిన బయ్యర్ ఎవరైతే ఉన్నారో మనకు లాస్ అవుతాయి. ఎంత దారుణంగా అమ్మాయి మాట్లాడుతుంది, ఎంత దారుణంగా తెలియకుండా నాలెడ్జ్ మాట్లాడుతుంది. చదువుకున్న వాళ్ళందరూ ఎరి పుష్పాలకల్లా కనిపిస్తున్నారో ఏమో మరి ఇలాంటి కాల్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా. 10th క్లాస్ చదివిసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివేసి ఫెయిల్ అయిన వాళ్ళని వీధుల్లో 100 రూపాయలకి 200 రూపాయలకి వచ్చి ఇలాంటి ఫేక్ కాల్స్ అది చేయొచ్చు ప్రజల్ని. ఇలాంటివన్నీ మోసం చేస్తూ ప్రజల జీవితాలతో ఆటలాడుతూ ప్రజలు చచ్చిపోయినా సరే ఇలాంటి వాళ్ళకి ఏం అవసరం లేదు. అటువంటి దారుణమైన సిచ్యువేషన్స్కి ఇలాంటి వాళ్ళతో మాట్లాడించే వాళ్ళని మనం పని చేయాలండి ఖచ్చితంగా. ఎవరైతే ఇలాంటి వాళ్ళతో ఎవరైతే క్లియర్ కట్గా మాట్లాడిస్తున్నారో వాళ్ళు మెయిన్లీ రాంగ్ అండి. నీకు ధైర్యం ఉందా, లైవ్ కాల్ చేయి. ధైర్యం ఉందా, లైవ్ ప్రొవైడ్ చేయి. ధైర్యం ఉందా, లైవ్ నీకు చెప్పడం ట్రై చేయి. ఈ విధంగా మనకి మార్కెట్లో ఈ విధంగా మనకి హైకి వెళ్ళింది పిచ్చు, లోకి డౌన్ అయింది పిచ్చు. ఈ స్టాక్ లోలో ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వు ఈ విధంగా బై చేయి. ఈ విధంగా హైకి వెళ్ళినప్పుడు ఈ విధంగా మనకి అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అక్కడి నుంచి సేల్ చేసేస్తే సేలింగ్లో కూడా ప్రాఫిట్ వస్తుంది నీకు. ఆ విధంగా మనం మాట్లాడుకోవాలి. అంతేకాని ఇష్టం వచ్చినట్టు ఎవరెవరు ప్రొవైడ్ చేసి ఎవరెవరిన ప్రజలేని గొర్రెలా అని అడుగుతున్నాను డైరెక్ట్గా. ఈ ప్రజలు అనేవాళ్ళు ఎలాంటి వాటికి ఎప్పుడు చదివిపోవడం అనేది ఎప్పటి నుంచి వచ్చిందని, ఫ్రీ పథకాలు పొందినప్పటి నుంచి గ్యారెంటీగా వచ్చిందని నేను చెప్తున్నానండి. నెక్స్ట్ మనం ఇంకో ట్రాక్లోకి వెళ్ళిపోతున్నాం. జింబాబ్వే కంట్రీ ఐ మీన్ మనీ ఎలాగుందో ఒకసారి దాని గురించి చూస్తే తెలుస్తుంది కొన్ని వీడియోస్లో. అది తర్వాత మాట్లాడుకోవచ్చు. అసలు ఈ పొజిషన్ చూడండి, ఎంత కోపం వస్తుందంటే ఇలాంటి వాళ్ళు ప్రొవైడ్ చేసే ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారంటే అంత దారుణం. ఇక్కడ పాజ్ చేసింది మళ్ళీ చిన్నది 8 minutes 4 seconds పాజ్ చేశాను. ఒక్కసారి చూడండి, జస్ట్ ఇంకో 2 seconds బ్యాక్ పెడతాను అంతే. నేనే చేసుకోవాలా? ఐ మీన్ అంటే 2 lakhs కాకపోయినా అట్లీస్ట్ 50,000 25,000 మధ్యలో ఇస్తే సార్ మినిమం 20,000 అబౌవ్ పెట్టుకోవచ్చు సార్ క్యాపిటల్. అప్పుడు ఎస్టిమేట్ లేదు మీరు చేసిస్తారా? ప్రాఫిట్ ఎక్కువ. అవును సార్. 20,000 అంటే ఎంత రావచ్చు అంటే ఎన్ని లాట్స్ కొనొచ్చు మనం 20,000 తో? ఎన్ని షేర్స్ కొనొచ్చు అంటే సార్ అది అంటే యావరేజ్ గా ఇంచుమించుగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎంత కొనొచ్చు అని ఎన్ని కొనాలి కూడా తెలియదు పట్టి ఉంటుంది సార్. అప్పుడు అది ఆ రోజు ఎట్లా ఉందని, మార్కెట్ ఎలా ఉన్నది ఎంత కొనొచ్చు అని అంటే ఆ డేని పట్టి ఉంటుంది కదా సార్. అప్పుడు అది ఆ రోజు ఎట్లా ఉందని, మార్కెట్ ఎలా ఉందని. అవునండి. అంటే ఇప్పుడు సపోజ్ నిఫ్టీలో ఏం తీసుకుంటారు మీరు? సార్ నిఫ్టీలోనా సార్? సపోజ్ నిన్న కానీ మొన్న కానీ ఏం తీసుకున్నారు మీరు? సార్ నిన్న కానీ మొన్న కానీ ఏదైనా తీసుకున్నారు అన్నారు కదా, కొనల్సి ఇచ్చారన్నారు కదా, ఏం తీసుకున్నారు అంటున్నాను. సార్ ఇది మీకు వాట్సాప్ లో షేర్ చేయమంటారా సార్? వాట్సాప్ లో షేర్ చేద్దరు కానీ మీరు నిజంగా కంపెనీ అయినా లేకపోతే ఇలాగా చేస్తున్నారా కావాలని? సార్ లేదు సార్, కంపెనీ నేమ్ చెప్పాను. కంపెనీ నేమ్ అయితే మీరు డైరెక్ట్ గా కాల్ చేసినప్పుడు డైరెక్ట్ గా నేను అడిగిన దానికి చెప్పకుండా మీరు వాట్సాప్ లో షేర్ చేయను అంటే వాట్సాప్ ని చూసుకొని నేను మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ నేను ఎలా ప్లాన్ చేస్తాను మీకు? అంటే అది ఎలా నమ్మాలంటే చెప్పండి నాకు.
ఓకే. అలా అంటున్నారు. వాట్సాప్ లో షేర్ చేసేస్తాను అంటున్నారు. వాట్సాప్ లో షేర్ చేసేస్తే వాట్సాప్ లో కాల్స్ నాకు టెలికాల్స్ చాలా వస్తుంటాయి. మిమ్మల్ని నమ్మాలి అంటున్నారు. చెన్నై అంటున్నారు. చెన్నైలో ఈక్విటీ కంపెనీ అంటున్నారు. చెన్నైలో ఈక్విటీ కంపెనీ ఎక్కడ ఉంది? ఈక్విటీ రీసెర్చ్ కంపెనీ ఏంటి? మీకు ఇచ్చి నిజంగా అది కంపెనీయే లేదని మాకు తెలియదు కానీ మీకు మహా అయితే 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, 20,000 ఇస్తున్నారు. మేబీ మోసమా లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంత క్లియర్ గా మీరు చెప్తున్నారు. మోసం అయితే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మేము మేబీ మొత్తం మొత్తం సార్ సర్వీస్ మోసం చేసామంటే సార్ మేము డెమో కాల్ ఇస్తాం కదా సార్, ఫస్ట్ ఫ్రీగానే ఇస్తాం సార్. అప్పుడు అవునండి. ఫస్ట్ మరి డెమో కాల్ ఇస్తారు అంటున్నారు. ఓకే, నాకు బాగానే ఉంది. డెమో కాల్ సర్వీస్ మరి ఏం ప్రొవైడ్ చేస్తారు? నిఫ్టీలో ఏంటి ఇస్తారంటే మీరు చెప్పలేకపోతున్నారు. నిఫ్టీలో ఏంటి ఉంటది అసలు? నిఫ్టీలో ఏ కాల్స్ ఉంటాయి? ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇంకా అదే స్టాక్ అసలు నిఫ్టీ. నిఫ్టీ అంటే ఏంటి అసలు మీకు చెప్పండి నాకు. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి చెప్పండి. నేను నా అకౌంట్ హ్యాండ్లింగ్ ఇస్తాను మీకు 2 lakhs పెట్టి అమౌంట్. అట్లీస్ట్ 2,000 తీయండి చాలు ప్రాఫిట్. నాకు ఎక్కువ వద్దు. మిగతాది అంతేనా ప్రాఫిట్ మీరే తీసుకుందరు కానీ. అలా కాదు సార్, యాక్చువల్ గా ప్రాసెస్ ఏంటంటే సార్, మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని అంటే మేము మా సార్ కి ఫార్వర్డ్ చేసి ముందు మీరు చెప్పాలి కదా మాకు. ఇది సపోజ్ మీకు కూడా మినిమం నాలెడ్జ్ అండి. మీకు కాల్స్ ప్రొవైడ్ చేసేది మీ సారా మీరా ప్రొవైడ్ చేస్తారు? అంటే సార్ సార్ ఇస్తారు సార్. అంటే తర్వాత కాల్స్ అన్ని మీ సార్ నుంచి వస్తాయా నాకు? మీ నుంచి అవును సార్. వస్తాయా? అంటే సార్ ఇదే నంబర్, కానీ మా సారే ప్రొవైడ్ చేస్తారు, మా సార్ హ్యాండిల్ చేస్తారు సార్. మీ సార్ అండి? మీ సార్ ఎవరు? మీ సార్ మరి అంటే సార్ మా సార్ అంటే కంపెనీలో ఏంటండి? మా కంపెనీలో మా సార్ మాకు ఏం కాల్స్ ఏం పేరు మీ సార్ పేరు అంటున్నా? సార్ రమేష్ సార్. రమేష్ గారు అండి. అతను మీకు మరి కంపెనీ ఈక్విటీ కంపెనీ నెట్ లో నేను సెర్చ్ చేస్తే ఈక్విటీ కంపెనీ చెన్నైలో అక్కడ నాకేం కనిపించట్లేదు మీది. ఎగ్జాక్ట్ గా ఎక్కడ చెప్పాలి కదండి మీరు. ఇప్పుడు ఈ కంపెనీ ఎక్కడండి? ఈక్విటీ రీసెర్చ్ అంటున్నారు. ఎక్కడ అసలు కంపెనీది? విరగంబకం సార్. ఆహా, కంపెనీ పేరేంటి అసలు? ఈక్విటీ ఈక్విటీ రీసెర్చ్ ఫర్మ్స్ విరగంబకం, చెన్నై, తమిళనాడు. ఈక్విటీ కంపెనీ రీసెర్చ్ అంటున్నారు అంతేనా? ఈక్విటీ రీసెర్చ్ ఫర్మ్స్ చెన్నై, విరగంబకం. ఈక్విటీ రీసెర్చ్ ఫర్మ్. మీరు చేసేది ఎక్కడి నుంచి అని కాల్ ఇప్పుడు? ఎస్ సార్, మేము చెన్నై బ్రాంచ్ నుంచే చేస్తున్నాము. కానీ మీ లాంగ్వేజ్ నాకు చెన్నై లాంగ్వేజ్ లో లేదు అక్కడ. అందుకు డైరెక్ట్ గా అడుగుతున్నాను నేను. అంటే సార్ అది నేటివ్ ప్లేస్ మాది చెన్నై కాదు సార్. అదే మీది అసలు చెన్నై లాంగ్వేజ్ లో లేదు కదా, నాకు అందుకే డౌట్ వచ్చింది మీకు నాకు. నేటివ్ ప్లేస్ మాది చెన్నై కాదు సార్. ఎక్కడ మీది మరి నేటివ్ ప్లేస్ అంటే? ఆంధ్ర సార్ ఎక్కడ? మామూలుగా చెప్పచ్చు కదా. ఇప్పుడు ఇది మాది వైజాగ్ అని అనుకో, వైజాగ్ చాలా ఉంటది కదా. ఎస్ సార్, ఏపీ సార్ మాది కూడా. మాది ఏపీ, వైజాగ్ మాది. వైజాగ్ అంటే వైజాగ్ డిస్ట్రిక్ట్ పెద్దదే కదా. ఎక్కడ మీరు అంటున్నా? ఎక్కడ మీకు ఇక్కడ కనిపించట్లేదు నాకు. ఎక్కడ ఈక్విటీ రీసెర్చ్ ఫార్మ్ నంగంబాకం చెన్నై అడ్రస్ అదేనా? మీరు లేడీసే కదా. మీరు ఒక విషయం, మీరు లేడీసే కదా. మీ చదువు ఎంత చదువుకున్నారో నాకు తెలీదు. అట్లీస్ట్ ఇది నా పర్సనల్ నెంబర్. ఇది మీకు ఎలాగ గ్యాదర్ అయిందో తెలీదు. ఇన్ కేస్ నాకు నా ద్వారా మీకు ఇంకో విధంగా ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు మళ్ళీ పర్సనల్ గా కాల్ చేయొచ్చు అండి ఈ నెంబర్కే. కానీ ఇలాంటి చెత్త పనులు మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు కాకపోయినా ఆ రూపాయి వచ్చే రూపాయలు ఏదైతే ఉందో ఇంకో విధంగా చాలా మంది మోసపోతారు ఆప్షన్స్ లో అది పెట్టుకొని. అది మీకు నాలెడ్జ్ ఉంటే చేసుకోండి. ఒక రోజు భోజనం చేస్తామో లేకపోతే ఒక 2 రోజులు భోజనం చేస్తామో, ప్రతిరోజు భోజనం చేయలేము ఇలాంటి తీసుకొని కరెక్ట్ గాను. ఒక మోసం చేస్తే రాదు కదా మనకి. మీకు మోసం చేయట్లేదు సార్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి సార్, లేకపోతే మీకు నిజంగా చేసగలిగితే మీరు డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వాలి కదా. ఓకే, ఇలాగ మన కన్వర్షన్ అయితే క్లోజ్ అయిందండి. మనకి మా అమ్మాయి ఇంచుమించుగా 11 minutes 12 minutes సంథింగ్ ఎంతో మాట్లాడింది. మీకు నచ్చితే కాల్స్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి, మేము ప్రొవైడ్ చేస్తాం, ఫ్రీగా డెమో కాల్స్ ఇస్తాం, అమౌంట్ వస్తుంది అని చెప్తుంది. కానీ ఇక్కడ ఒకటి చూడండి, అమ్మాయి ఎన్ని మిస్టేక్స్ చేసిందో. ఫస్ట్ అమ్మాయి చెప్పిన కంపెనీ నెట్లో లేదు. సెకండ్ థింగ్, ఒక అమ్మాయి మాట్లాడుతుంటే రెండో అమ్మాయి మాట్లాడింది. ఫస్ట్లో జరిగిన ఒక ఫస్ట్ మేజర్. సెకండ్ వచ్చేసరికి
మనకి ఏదైతే ఉందో మార్కెట్ క్లోజింగ్ అండ్ మార్కెట్ ఓపెనింగ్, ఐ మీన్ మార్కెట్ వీక్లో ఎన్ని రోజులు ఉంటుందని కూడా తెలియదు అమ్మాయికి. మండే టు ఫ్రైడే ఉంటుందని కూడా తెలీదు. మార్కెటింగ్లో టైమింగ్ అవర్స్ తెలీదు. అండ్ మార్కెటింగ్లో నిఫ్టీలో ఏం స్టాక్స్ ఉంటాయి, నిఫ్టీ 50లో ఏముంటాయో తెలీదు, బ్యాంక్ నిఫ్టీలో ఏంటుంటో తెలీదు, ఇండెక్స్ అంటే తెలీదు. వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ ఐ మీన్ ఎడ్యుకేటెడ్, ఐ మీన్ మాలాంటి వాళ్ళని చెప్పచ్చు. అంత అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ మరి మిగతా వాళ్ళు అందరూ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ సంగతి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ మాట్లాడుతుంటాం, మనకి వాళ్ళని ఎక్స్పర్ట్స్ అంటామా లేదా ఫ్రాడ్స్ అంటామా? క్లియర్గా చెప్పండి ఒకసారి మీరు. ఐ మీన్ మీరు ఎవరైనా మోసపోయినట్లయితే కింద ఖచ్చితంగా కామెంట్ ఏ విధంగా మోసపోయామో లేకపోతే ఏ విధంగా ఇన్సిడెంట్ జరిగిందని మీరు ఖచ్చితంగా మెన్షన్ చెయ్యండి. మిగతా వాళ్ళు కూడా ఈ ఐ మీన్ ఇలాంటి చూసి మరలా ఇలాగ జరగకుండా వాళ్ళ జీవితంలో ఉంటారు. కొంతమంది కనీసం 10 out of 10 5 మెంబర్స్ అని సరే. అయితే అమ్మాయి ఇంకో మేజర్ మిస్టేక్స్ ఏం చేసిందని, అమ్మాయి నొన్గంబాకం కదా సమ్ ఏదో ప్లేస్ చెప్పింది, ఆఫీస్ అడ్రస్ లేదు. మరలా ఇంకోటి ఏంటి, మనకి ఎడ్యుకేషన్ అనేది క్వాలిఫికేషన్ ఏంటి ఉంది చెప్పట్లేదు. ఆ సార్ గురించి అడిగితే ఆ సార్ ఎవడు రమేష్ అంటాడు. అతను సార్ గారు రమేష్ అంట. రమేష్ అనేవాడు ఎవడైతే ఉన్నారో అతను డీటెయిల్ చెప్పడానికి మీరు వీడియోలో మీరు ఆడియోలో చూడండి. ఐ మీన్ నేమ్ చెప్పడానికి కూడా ఎంతసేపు టైం తీసుకొని చెప్పిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేమ్ సార్ పేరు రమేష్, అంతసేప టక్మన్ సార్ ఇది మై సార్ రమేష్ అని డైరెక్ట్గా చెప్పచ్చు కదా, చెప్పలేదు. అంటే ఇక్కడ మీ ఫ్రాడింగ్ జరుగుతుందా ప్రజల్లో? ఐ మీన్ ట్రేడింగ్ కాల్స్ తీసుకుని అలాంటి వాళ్ళు ఫ్రాడ్ కాల్స్ చేస్తున్నారో లేదా మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. మోసం చేసి మోసపోవడం అనేది ఇలాంటి వాళ్ళు మోసపోతారండి. అంతేకాని జెన్యున్గా లైవ్లోని ఈ విధంగా అనాలిసిస్, సపోజ్ నేను నా మార్కెట్ అనాలిసిస్ నేను నాట్ ఓన్లీ దిస్ 2 టెక్నికల్ ఇండికేటర్స్, ఇంకో ఇంచుమించుగా ఒక 4 ట్యాబ్స్ అండి. 4 ట్యాబ్స్ అంటే 4 into 2 8, మోర్ దెన్ 8 to 10 అబ్జర్వ్ చేస్తాను ప్రతిదీ కూడా ఇండెక్స్లో అట్ ద సేమ్ టైం. మళ్ళీ ఒకేసారి మానిటర్స్ ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తే ఏ సిచ్యువేషన్లో మనకి తగ్గుతుంది, ఖచ్చితంగా 15 minutesలో ఆప్షన్స్ తగ్గుతుంది, ఓకే నేను బై చేస్తాను. ఆ విధంగా ఫైండ్ అవుట్ చేసి మీకు అంతకు టైం ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. లేకపోతే ఎవరైతే లైవ్లో ఏమైనా ఉన్నాయో దాన్ని అనాలిసిస్ చేసుకొని మీకు మీరుగా అడిగి వేయండి, మీకు వాళ్ళు ఏదైనా చేసినట్లయితే. అయితే మీకు ఇంకోటి థింగ్ ఏంటంటే ఫ్రీగా వచ్చేయాలి. ఫ్రీగా ఎందుకంటే రావడం అసలు నన్ను అడిగితే మీకు నిజంగా ఫ్రీగా రావడం ఎందుకని నేను క్వశ్చన్ వేస్తున్నాను. నాకు ఫ్రీగా ఇప్పుడు బస్సు ఎక్కి నేను వెళ్తున్నాను, ఆ బస్సు ఎక్కి ఎందుకు వెళ్తున్నాను అదే దాని గురించి మీకు మీరే అనాలిసిస్ చేసుకోండి. నేను గవర్నమెంట్కి వైజాగ్ వెళ్తున్నాను అనుకోండి, ఇక్కడ నుంచి ఇంచుమించు నాకు 100 to 150 రూపీస్ అవుతుంది. అంటే 150 రూపీస్ నేను గవర్నమెంట్ రాకపోతే గవర్నమెంట్ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? గవర్నమెంట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అక్కడ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎలా బతుకుతారు? క్వశ్చన్ వేసుకోండి. ఫ్రీ ఎందుకు మనకి? దాని బదులు ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పితే కరెక్ట్గా ఉంటుంది కదా సిచ్యువేషను. ఫ్రీ ఎవరికి కావాలి? ఎంప్లాయ్మెంట్ కావాలి. సిచ్యువేషన్లో మనకి డిమాండ్ చేయాల్సిన ఎంప్లాయ్మెంట్. మీ ఇంట్లో మీకు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ ఫ్రీ ఎందుకండి? కన్నప్పుడు పిల్లలు కన్నా తర్వాత ఎడ్యుకేషన్ పేరెంట్స్ ప్రొవైడ్ చేయలేరా? ప్రొవైడ్ చేయాలి. ఇస్ ద మ్యాండేటరీ. గవర్నమెంట్ ప్రొవైడ్ చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి? ఇఫ్ యూ చైల్డ్ మనకి టాలెంటెడ్ అయితే, సపోజ్ ఐఐటీలో ర్యాంక్ వచ్చింది, బీటెక్లో ర్యాంక్ వచ్చింది, ఎంసెట్లో నిట్లో ర్యాంక్ వచ్చింది, 10,000 లక్ష కాదండి, ఇంకో 1,00,000 ఇవ్వండి, 2 లక్షలు ఇవ్వండి, ఇంకా బాగా మోటివేట్ అవుతారు వాళ్ళు. నాట్ ఓన్లీ ఎల్కేజీ యూకేజీ అండ్ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఎందుకు ఇవ్వడం, వాళ్ళు మళ్ళీ ఇంకోరికి బ్లేమ్ చేయ అమౌంట్స్ ప్రొవైడ్ చేయడం. ఇది నేను ఎందుకు క్వశ్చన్ వేస్తున్నాను? ఇలాంటివన్నీ రావడం వల్ల ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్లో లోపం ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు మనకు కాల్ చేస్తున్నారు. మనకి అమ్మాయికి నిజంగా ఎంప్లాయ్మెంట్ ఉంటే ఖచ్చితంగా మనకు కాల్ చేస్తుందా? ఎంప్లాయ్మెంట్ ఉంటే అమ్మాయికి 10,000 రూపాయలు అమ్మాయికి ఇంకో దగ్గర పనిచేస్తుంది, లేకపోతే ఇంకో దగ్గర వెళ్ళి చేస్తుంది. అయితే నాకు తెలిసి అమ్మాయికి మేబీ అమ్మాయి ర్యాంక్ రాకపోవచ్చు, లేకపోతే ర్యాంక్ రాకపోవచ్చు, లేకపోతే ఏ ఫ్యామిలీ సిచ్యువేషన్లో డిమాండ్ చేయొచ్చు, నేను కాదన్నా. సపోజ్ ఇతను ఇప్పుడు ఎక్కడైతే వర్క్ చేస్తుందో నిజంగా ఆ సార్ ఎవరైతే, సపోజ్ నేనే ఆ సార్ అనుకోండి, లేకపోతే ఇంకోటి ఎవరు సార్ అనుకోండి, సమ్ XYZ,
ఆ సార్ ఎవరైతే ఉన్నారో వాడు నిజంగా ఇదైతే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు కదా, లైవ్లో కాల్ చేయొచ్చు కదా, లైవ్లో ప్రొవైడ్ చేయొచ్చు కదా డీటెయిల్స్ నాకు. మీరు అడగండి. ఈ నాట్ ఓన్లీ ఎవరికి ఫోన్ చేసిన ఏదో ఓటీపీలు కానీ లేకపోతే ఏదో ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను డైరెక్ట్ లైవ్లో అనాలిసిస్ లైవ్లో మాట్లాడతాను, నేను లైవ్లో అనాలిసిస్ చేస్తాను, నేను లైవ్లో ఇది చేస్తున్నాను. ఓకే, నీతో ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తాను, ఆఫీస్కి వచ్చి కూర్చో. సపోజ్ నాతో ట్రేడింగ్ చేస్తారు, మీరు నా అకౌంట్ ఓపెన్ చేసుకోండి నా దగ్గర, ఆఫీస్కి వచ్చు, లేకపోతే నా జూమ్ లింక్లో జాయిన్ అవ్వు, లేకపోతే నాతో పర్సనల్గా మీట్ అవ్వు. ఇలాంటి సర్వీస్ ఇన్కేస్ ఈ సర్వీస్ తీసుకొని సర్వీస్ చార్జ్ ఇచ్చుకోండి. నీకు ఇట్ ఇస్ నాట్ ఏ రాంగ్, ఇట్స్ నాట్ ఏ రాంగ్. ఇట్స్ ద ప్రొఫెషనల్గా ఏ విధంగా మెయింటైన్ చేయాలో ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నట్టు. నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు, జాబ్కి సంపాదిస్తున్నప్పుడు నీ పని వాడు తీసుకుంటున్నాడు, వాడు నీకు డబ్బులు ఇస్తున్నాడు. సో నేను నిజంగా సర్వీస్ చేస్తే నేను సర్వీస్ చేసినప్పుడు నేను డబ్బులు తీసుకుంటాను అమౌంట్. అలాంటి లైవ్లో నేను సపోజ్ నేను లైవ్లో తీసుకుంటాను. అలాగే మీకు ఎవరైనా కాల్స్ ప్రొవైడ్ చేస్తారంటే లైవ్లో చేసి చెప్పి మీకు తీసుకోమని చెప్పండి డైరెక్ట్గా. ఎవరైతే వీడియో కాల్స్ చేస్తారా, వీడియోలో ఆఫీస్ చూపిస్తారా, లేకపోతే వీడియోలో నీకు ఇదేంటి మీకు డీమెట్ అకౌంట్ ఉంది కదా, మీకు ఇందుకు మీ పోర్ట్ఫోలియో ఏంటి అడగండి, క్వశ్చన్స్ అడగండి. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారు. సపోజ్ నేను ఏం చదువుకున్నాను నా స్ట్రీమింగ్ వీడియోస్లో మీకు కనిపిస్తాయి కొన్ని. ఐ మీన్ నేను నా ప్రొఫెషనల్ సర్టిఫికెట్స్ కూడా పెట్టాను ఆల్రెడీ దాంట్లోనే. సో ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసి వితౌట్ అబ్జర్వేషన్ వైడు గెంతేయడం ఎందుకు నన్ను గెంతివేయడం ఎందుకండి అసలు మనము. అక్కడ గొయ్యి ఉంది, గొయ్యిలో దూకేస్తే ఎవరికి పోతాడు, పోయేది మీరే పోయేది. ఇప్పుడు సపోజ్ ఇంత స్టాక్స్ ఉన్నాయి, ఇన్ని స్టాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఐ మీన్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్, స్టాక్స్ అండ్ క్రిప్టో కరెన్సీ అన్నీ కూడా. ప్రతిదీ అనాలిసిస్ చేసుకోవాలి ఇండివిజువల్గా, లేకపోతే ఇండివిజువల్గా చేయకపోతే ఐ మీన్ నాలెడ్జ్ ఉండలేదు కదా అనుకోవచ్చు. నాలెడ్జ్ లేనప్పుడు నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు సపోజ్ డాక్టర్ లేకపోతే జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను డాక్టర్ కోర్స్ చేసే అక్కర్లేదు కదా. నేను వైజాగ్ ఐ మీన్ నేను హైదరాబాద్